వెల్కమ్ టు 30 మినిట్స్. లేనివాడికి పెట్టు, అది సహాయం. చేసిన సాయం గురించి మళ్ళీ అడక్కు, అది దానం. కానీ ఇప్పుడు ఇక్కడ ఇండియాలో జరుగుతోంది సహాయం పేరుతో మోసం, దానం పేరుతో దారుణం. దాని పేరే సరోగసి. తెలుగులో చెప్పాలంటే అద్దె గర్భం. చట్టం ఈ అద్దె గర్భానికి అవకాశం ఇచ్చింది కొన్ని అనివార్య కారణాలుంటేనే. కానీ అదే చట్టాన్ని బేఖాతరు చేస్తూ ఇప్పుడు వ్యాపారం జరుగుతోంది. చేతిలో డబ్బుంటే చాలు, నవమోసాలు మోసే పని లేదు. శరీరం కందిపోదు, అందం తరిగిపోదు. సింపుల్గా చెప్పాలంటే కలిసొచ్చే కాలానికి క్యార్మ్ అనే కొడుకు పుడతాడు. అందుకే ఇది డెలివరీ ఆన్ క్యాష్. ఇదే ఇవాల్టి 30 మినిట్స్. మీకు సరోగసి గురించి తెలుసా? అదేనండి, పిల్లల్ని కనిపెట్టే అద్దె గర్భాల గురించి. దేశంలో ఇదేం కొత్త టాపిక్ కాదు. 20 ఏళ్ల క్రితం అవసరం కోసం పుట్టిన వైద్య ప్రక్రియ ఇది. కానీ ఇప్పుడు అదే ప్రక్రియ ఉన్నవాళ్లను ఆకట్టుకుంటోంది, లేని వాళ్ల జీవితాలతో ఆడుకుంటోంది. టోటల్గా బిజినెస్ అయిపోయింది. ఎంతగా అంటే అందం తరిగిపోకుండా, పురిటి నొప్పుల బాధ లేకుండా ఉండేందుకు, ఇంకా చెప్పాలంటే అసలు పెళ్లిళ్లే లేకుండా వారసులను అందించే ఓ బంపర్ ఆఫర్గా తయారైంది సరోగసి. టాలీవుడ్ లో మనకు బాగా పరిచయం ఉన్న పేరు చెప్పాలంటే ఫస్ట్ మంచు లక్ష్మి అద్దె గర్భం ద్వారా ఒక బిడ్డను కంది. అంతకుముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరోగసి ద్వారానే బిడ్డను కన్నాడు. సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ అదే పని చేశాడు. అంతెందుకు, కరణ్ జోహార్ కు 44 ఏళ్లు, ఇంతవరకు పెళ్లి కాలేదు. కానీ ఒక పాప, ఒక బాబు, అది కూడా ట్విన్స్ ను కన్నాడు. ఎలా అనుకుంటున్నారా? అది కూడా సరోగసి ద్వారానే. మిగతా వాళ్ల మ్యాటర్ ఏమో కానీ కరణ్ జోహార్ కు పుట్టిన కౌరల గురించి విన్నాక ఖచ్చితంగా ఒక డౌట్ వచ్చి ఉండాలి. పిల్లల్ని కనడానికి పెళ్లి అవసరం లేదా అని. నిజమే, అవసరం లేదు. చేతిలో డబ్బుంటే చాలు. ఎందుకంటే అసలు ఎవరి అవసరం లేకుండా భూమి మీదకు ఒక ప్రాణిని తీసుకొచ్చే టెక్నిక్కే సరోగసి. సరోగసికి భార్యాభర్తలే అవసరం లేదు. జస్ట్ శుక్రకణం, అండం ఉంటే చాలు. ఇంతకుముందు పిల్లల్ని కనలేని, కనే పరిస్థితులు లేని దంపతులుంటే టెస్ట్ ట్యూబ్ ప్రాసెస్ ను ఫాలో అయ్యేవాళ్ళు. అంటే భార్య నుంచి అండాన్ని, భర్త నుంచి శుక్రకణాన్ని సేకరించి ఐవీఎఫ్ ద్వారా ఫలదీకరించి వీలుంటే సదరు భార్య గర్భంలోనే ప్రవేశపెట్టేవారు. అందుకు కూడా ఛాన్స్ లేకపోతే టెస్ట్ ట్యూబ్ లోనే పిండాన్ని వృద్ధి చేసేవారు. టెస్ట్ ట్యూబ్ ప్రాసెస్ ను మించిన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్కే సరోగసి. అండాన్ని, శుక్రకణాన్ని ఫలదీకరించి భార్యాభర్తలకు సంబంధం లేని మూడవ మహిళ గర్భంలోకి దాన్ని ప్రవేశపెట్టడం. గమనించండి, ఇక్కడ ఒక జంట బిడ్డను మూడవ మహిళ మోస్తుందన్నమాట. అది కూడా 1-2 రోజులు కాదు, 9 నెలలు. డెలివరీ కాగానే బిడ్డను ఆ దంపతులకు అందిస్తుంది. ఒక రకంగా ఇది పేగుబంధాన్ని తెంపడమే. బిడ్డ సంచి యొక్క లేయర్స్, ఎండోమెట్రియం సరిగ్గా లేకపోయినా మనకి సరోగేట్స్ అవసరం. మూడో క్యాండిడేట్స్ ఎవరంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వల్ల లైఫ్కి ప్రాణాపాయం అవుతుంది. అంటే ఏంటి, వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వేరే కారణం ఫిట్స్ కానీ, వాటికైనా వేరే టాబ్లెట్స్ వాడి అవి బేబీకి మంచిగా లేకపోయినా, వేరే ఎటువంటి కారణం వల్ల అయినా, కొంతమందికి అన్యూరిజమ్స్ అని ఉంటాయి, ఏ కారణం వల్ల అయినా మనకి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకూడదు అని ఉంటే వీళ్ళకి సరోగేట్స్ని వాడుకోవడం జరుగుతుంది. విన్నారుగా, ఈ 3 కారణాలు. ఏ రకంగానూ బిడ్డను కనే అవకాశం లేనప్పుడు మాత్రమే. ఎవరో బిడ్డను కన్నందుకు మరో మహిళ చేస్తోంది దానం కాదు, కేవలం సాయం. దానికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, తమ బిడ్డను మోస్తుంది కాబట్టి ఆ 9 నెలలు కావాల్సిన పోషకాహారాన్ని, వైద్య ఖర్చుల్ని సదరు అగ్రిమెంట్ కుదుర్చుకున్న జంటే భరించాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు భార్యాభర్తలే అవసరం లేకుండా బిడ్డల్ని కనేస్తున్నారు కొందరు ప్రముఖులు. పురుషుడైతే
ఎక్కడో ఎగ్ బ్యాంక్ నుంచి ఆడవాళ్ల అండాన్ని సేకరిస్తున్నారు. లోకల్ గానే కాదు, కావాలంటే ఖండాంతరాల నుంచి కూడా ఎగ్ తీసుకొస్తున్నారు. అదే మహిళైనా కూడా పెళ్లితో సంబంధం లేదు, దేశ విదేశాల్లో ఎక్కడైనా శుక్రకణాన్ని స్పెర్మ్ బ్యాంక్ల నుంచి సేకరిస్తున్నారు. ఆడపిల్ల కావాలా, మగపిల్లోడు కావాలా, లేదంటే కవలలు కావాలా, ఎలా కావాలంటే అలా, ఎవరు కావాలంటే అలా సరోగసి సాయపడుతోంది. మాతృత్వం, మమకారం కళ్ల ముందు పిల్లలున్నారు కాబట్టి రాదు. ఆ తల్లి వాళ్లను 9 నెలలు మోస్తుంది, నొప్పులు పడుతుంది. అడుగు తీసి అడుగేయలేని స్థితిలో కూడా పుట్టబోయే బిడ్డ గురించి కలలు కంటుంది. అక్కడే అసలు మమకారం మొదలవుతుంది. అయితే ఆ ఛాన్స్ లేని వాళ్ళకే సరోగసి సహాయం ఉండాలి. కానీ జరుగుతోందేంటో తెలుసా? అద్దె గర్భం అమ్మకాల దాకా వెళ్ళింది. డాక్టర్లు, బ్రోకర్లు, ఏజెన్సీలు కలిసి దాన్ని అక్రమార్జనకు మార్గంగా ఒక బిజినెస్ చేసేశారు. అమ్మ గర్భం అద్దెకు తీసుకుంటే అది సరోగసి. కానీ ఇప్పుడు అది అద్దెకు తీసుకునే మ్యాటర్గా మాత్రమే మిగలలేదు, మాఫియాగా విస్తరించింది. మన దేశంలో ఉండే పరిస్థితులు, చట్టాల్లో లొసుగులు, చట్టం ఉన్నా పట్టించుకోని అధికారులు, మాటలకే పడిపోయే అమాయక మహిళలు ఈ మాఫియాకు వరం. వీటన్నింటికి మించి మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర అద్దె గర్భాలు చీప్ అండ్ బెస్ట్. అమెరికా లాంటి దేశాల్లో ఒక మహిళ సరోగసి ద్వారా బిడ్డల్ని కనాలంటే $10,000 నుంచి $35,000 ఖర్చవుతుంది. అంటే అటు ఇటుగా 25 లక్షలు. అదే మన దేశంలో మహిళలతో బిజినెస్ మాట్లాడుకుంటే ఎక్కువలో ఎక్కువ $7,000 పనైపోతుంది. అంటే జస్ట్ 5 లక్షల లోపే. అందుకే ఇప్పుడు డివోషనల్ టూరిజం, ఎకో టూరిజంలా ఇండియా సరోగసి టూరిజం కూడా కేరాఫ్ అయ్యింది. ఒకప్పుడు అద్దె గర్భం విదేశాలకు మాత్రమే పరిమితమైన ప్రక్రియ. 1994 తర్వాత మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ వైద్య విధానం. ఏ చట్టమో ప్రస్తావన లేకుండా 8 ఏళ్ల పాటు ధనికులు, అవసరమైన వాళ్లు దీన్ని ఫాలో అయ్యారు. సంతానలేమిని తీర్చుతోన్న వైద్యం కావడంతో 2002లో భారత ప్రభుత్వం కూడా సరోగసిని చట్టబద్ధం చేసింది. అయితే దాన్ని ఆసరాగా చేసుకొని రెచ్చిపోతోంది అద్దె గర్భం మాఫియా. వాస్తవానికి సరోగసికి వెళ్లాలనుకున్న దంపతులకు డాక్టర్ల నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండదు. సరోగేట్ మదర్ను ఆ జంటే తెచ్చుకోవాలి. ఇక్కడే దీనికి ఏజెన్సీలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయి. గుట్టు చప్పుడు కాకుండా బ్రోకర్ల దందా మొదలైంది. గమనించాల్సిన మరో విషయం ఏంటంటే విదేశీ దంపతుల్ని కూడా ఇండియాకు తీసుకొచ్చి అద్దె గర్భాల్ని అమ్ముతున్నారు బ్రోకర్లు. లక్షల రూపాయలు వాళ్ళ నుంచి తీసుకుని అసలు బిడ్డను మోస్తున్న తల్లికి మాత్రం వేలు మాత్రమే చేతిలో పెడుతున్నారు. పూట గడవని వాళ్ళు, పేదరికంలో ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతోన్న వాళ్ళు ఎంతో కొంత వస్తుందిలే అని సరిపెట్టేసుకుంటున్నారు. కానీ అసలు జరుగుతున్న మోసం వాళ్లకు తెలీదు. ఒక కిడ్నీ మాఫియా లాగా ఈ మాఫియా విస్తరించి దానికి విదేశాల నుంచి కానీ, ఒక సెలబ్రిటీ నుంచి కానీ, ఒక డబ్బులు ఆర్థికంగా బలపడి ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి కానీ మాఫియా మధ్యలో ఉండి డబ్బులు వసూలు చేసి హాస్పిటల్స్ని కమర్షియల్గా మార్చడం కోసం, హాస్పిటల్ ఫైనాన్షియల్గా ఎదగడం కోసం ఈ సరోగసి అన్నది అభివృద్ధి చెందుతుంది. దీని ఈ విషవృక్షాన్ని వేలతో సహా పెకిలించడానికి ఒక కార్యాచరణ, ఒక కమిటీ గ్రామాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి అవసరమైతే దీనికి ఒక కమిటీ అనేది క్రియేట్ చేసి ఒక చట్టాన్ని తీసుకువస్తే బాగుంటుందన్నది నా ఉద్దేశం. సరోగసి ఇండియాకు ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజుల్లో ముంబైలో వ్యవహారం బాగా నడిచింది. ఆ తర్వాత హైదరాబాద్ సహా అన్ని మెట్రోపాలిటన్ సిటీస్కు, ఇప్పుడు ఓ మోస్తరు పట్టణాలకు ఆవహించింది. ప్రస్తుతం గుజరాత్లోని ఆనంద్ పట్టణం అద్దె గర్భాలను నమ్మే మోస్ట్ వాంటెడ్ టౌన్ గా పాపులర్ అయింది. ముంబై, ఆనందుల్లోని స్లమ్స్ లో చాలా మంది మహిళలు ఈ సరోగసిని జీవనాధారం చేసుకుని బతుకుతున్నారు. కాదు, వాళ్లను అలా మార్చారు. సంతానం లేని వాళ్లకు బిడ్డను కనిస్తే నైతికత కాదా అన్న ప్రశ్న ఎందుకు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ చెబుతోంది అదే. సరోగసి అనేది అసలు కాన్సెప్ట్ పక్కదారి బట్టి బిజినెస్ గా మారింది. ఇంకో దారుణం ఏంటంటే మైనర్లు, పెళ్లి కాని యువతుల్ని కూడా ఈ మాఫియా అద్దె గర్భాల ఉచ్చులోకి లాగుతోంది. వాస్తవానికి సరోగేట్ తల్లిగా మారే మహిళ అప్పటికే పిల్లల్ని కనుండాలి. అంతేకాదు, పిల్లలు పుట్టిన తర్వాత వచ్చే ఆరోగ్య,
హార్మోనల్ సమస్యల్ని కూడా వివరించాలి. కానీ అదెక్కడా జరగడం లేదు. హృదయ విదారకం ఏంటంటే మొదట్లో అద్దె గర్భానికి మహిళను తెచ్చి ప్రక్రియ పూర్తయ్యాక కడుపులో బిడ్డ పెరుగుతోంటే మాకొద్దులే అని వదిలేసేవాళ్ళు, వదిలించుకునే జంటలు ఉన్నాయి. ఒకవేళ బిడ్డ పుట్టిన తర్వాత అందంగా లేదనో వైకల్యం ఉందనో అవసరం లేదని వదిలేసి వెళ్ళిపోయే దంపతులు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అద్దెకు బిడ్డను మోసిన ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ భవిష్యత్ ఏంటి? బిజినెస్ లాగా అయిపోయిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఆ సందర్భంలో ఎలా అయిపోయిందంటే దీనికి ప్రాపర్ యాక్ట్ అనేది లేకపోవడం వల్ల పిల్లలని కన్నా సరోగసీలో ఎవరైతే మదర్కి అంటున్నారో ఆ న్యాచురల్ మదర్కి వచ్చేసరికి ప్రాపర్ ఇన్సూరెన్స్ కానీ, ఒకవేళ ఏదైనా బేబీ గ్రోతింగ్ ప్రాపర్గా లేకపోతే కొంతమంది ఫారినర్సు ఇక్కడ బేబీని వదిలేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగినాయి. కొన్ని సందర్భాల్లో మైనర్ మహిళల్ని కూడా అట్రాక్ట్ చేసి విచ్చలవిడిగా ఈ సరోగసీ సిస్టమ్ యూస్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ డాక్టర్స్ కూడా ఆ పిల్లలకి ప్రాపర్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కొన్ని సందర్భాల్లో ఫారినర్సు అప్పటిదాకా ఓకే అనుకొని అక్కడ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిస్ప్యూట్ వస్తే ఈ బేబీస్ని ఇక్కడే వదిలేసి వెళ్ళడం, సో ఈ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అక్రమంగా సాగుతోన్న ఈ సరోగసీ దందా వల్ల లింగ వివక్ష నేరమన్న నిబంధన కూడా భగ్నమవుతోంది. ఎందుకంటే కృత్రిమంగా అండాన్ని శుక్రకణాన్ని ఫలదీకరిస్తోన్న ప్రక్రియ కావడంతో మొదటి 3 రోజుల్లో కణాల అభివృద్ధి జరుగుతుంది. దాన్ని పరీక్షిస్తే ఫలదీకరణ జరిగింది XXా XYనా అనేది తెలిసిపోతుంది. XX అంటే ఆడపిల్ల, XY అంటే మగబిడ్డ. కావాల్సింది మగబిడ్డ అయితే ఉంచుతారు, లేదంటే ఆ పిండాన్ని చిదిమేస్తారు. ఇండియాలో ఈ తరహా పరీక్షలు నిషేధం. కానీ గుట్టు చప్పుడు కాకుండా సాగుతోన్న స్కానింగ్ల మాదిరిగానే సరోగసీలోనూ లింగ వివక్ష కొనసాగుతోంది. బిడ్డ పుడుతున్నాడంటే ప్రెగ్నెన్సీతో ఉన్న ఆ మహిళలో అనేక రకాల ఆనందం ఉంటుంది. ఆ బిడ్డ గురించే కలలు కంటుంది. అంతేకాని అందం పోతుందనో శరీరాకృతి మారుతుందనో సాధారణంగా ఆలోచించరు. కానీ ఇప్పుడు అదీ దాపురించింది. ప్రస్తుతం చాలా మంది సినీ సెలబ్రిటీలే దానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనాలంటే భయం, 9 నెలలు జాగ్రత్తగా ఉండాలంటే భయం, డెలివరీ తర్వాత శరీరాకృతి మారుతుందని భయం. ఈ భయమే ఇప్పుడు సరోగసీకి దారితీస్తోంది. చాలా మంది ప్రముఖులు సరోగేట్ మదర్ను ఎప్పుడు ఎందుకు ఎంచుకోవాలో తెలిసినా తమ స్వార్థం కోసం మరొక మహిళను వాడుకుంటున్నారు. పేగుబంధంతో ఆడుకుంటున్నారు. వీళ్ళకి అందాన్ని కాపాడుకోవడం ఫ్యాషన్. అందం తరిగిపోకుండా ఆపరేషన్లు చేయించుకుంటారు. అందాన్ని నిలబెట్టుకోవడానికి 1,000,000 ప్రయత్నాలు చేస్తారు. అందం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అదే పిల్లల విషయానికి వచ్చేసరికి మాత్రం ఆపరేషన్లన్నా పురిటి నొప్పులన్నా గిట్టదు. చేతిలో లక్షలు, అందుబాటులో అద్దె గర్భాలు. అంతే, గుట్టు చప్పుడు కాకుండా బిడ్డను తెచ్చుకుంటున్నారు. ఇండియాలో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే సేవా దృక్పథం అనే ఒక టైటిల్ పెట్టుకొని, లేదా ఫిజిక్ పాడవుతుందనే కొన్ని రకాల ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, కొంతమంది సర్వీస్ మోటివ్ అంటూ, ఇంకొంతమంది స్టైలిష్ కోసం అని చెప్పి, ఇంకొంతమంది ఫైనాన్షియల్గా వేరే వాళ్ళకి ఉన్న పిల్లలు చాలక వేరే వాళ్ళని కూడా బయట వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, ఇంకా పిల్లల్ని ఈ రకంగా ఇది చేద్దాం అన్న ఉద్దేశంతో స్టైలిష్గానే అనాలి, అది నీడ్ కూడా కాదు వాళ్ళకి. ఆ సందర్భంలో సరోగసీ సిస్టమ్ ద్వారా వాళ్ళ పిల్లల్ని కంటం జరిగింది. ఒక అవసరం కోసం పుట్టుకొచ్చిన సరోగసీ ఇప్పుడు వెర్రితలలు వేస్తుంటే మనం ఏం చేయాలి? పక్కాగా నిరోధించాలి. కానీ ఈ విషయంలో ఇంకా వెనకబడే ఉన్నాం. 2002లో సరోగసీకి కొన్ని గైడ్ లైన్స్ తో కూడిన అనుమతిని మాత్రమే ఇచ్చింది మన ప్రభుత్వం. దాని ప్రకారం డాక్టర్లు సరోగేట్ను వెతకడంలో ప్రోత్సహించకూడదు. వచ్చిన సరోగేట్ను కూడా ఒక సాయం చేయడానికి వచ్చిన మహిళగానే చూడాలి. ఫలదీకరణ ప్రక్రియ వరకే పూర్తి చేసి మిగతాది తల్లిదండ్రులకే వదిలేయాలి. కానీ దేశంలో ఉన్న 3,000 IVF కేంద్రాల్లో చాలా తక్కువ మంది వైద్యులు ఈ నియమాల్ని పాటిస్తున్నారు. మిగతా వాళ్ళు కమర్షియల్ సరోగసీకి గేట్లు బార్లా తెరిచేశారు. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ICMR రూల్ ప్రకారం మేనేజ్మెంట్ పీపుల్ ఆర్ నాట్ సపోజ్ టు మెయింటైన్ ది సోరగేట్స్ ఆర్ వాళ్ళతో మనకు ఏ విధమైన అనుభవం ఉండకూడదు అన్నట్టు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పేషెంట్స్కి సహాయం చేయడానికి ఏజెంట్స్ అన్న వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు చూపించిన తర్వాత కపుల్ వాళ్ళకి సరే అనుకున్నప్పుడే మా దగ్గరికి వస్తారు. మేము మాత్రం ప్రొసీజరికల్గానే వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అంటే వీళ్ళే చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు ఎక్కడ ఉండాలి అవన్నీ కూడా ఏజెంటు లేకపోతే వాళ్ళ కపులు వాళ్ళు చూసుకుంటారు. మాకు ఎటువంటి సంబంధం ఉండదు మేనేజ్మెంట్. సరోగసీ ఇప్పుడు సహజ సిద్ధంగా జరగాల్సిన ప్రెగ్నెన్సీ ప్రక్రియకు
పెద్ద విఘాతంగా మారింది. కానీ కొన్ని దేశాల్లో మాత్రం దీనికి అనుకూల వ్యతిరేక విధానాలు అమల్లో ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, బల్గేరియా లాంటి దేశాలైతే నిర్ద్వందంగా సరోగసిని నిషేధించాయి. ఇక యూకే, ఐర్లాండ్, డెన్మార్క్, బెల్జియం వంటి దేశాల్లో అద్దె గర్భాలకు అనుమతి ఉన్నా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా జరగాలి. ఇక యుఎస్ విషయానికి వస్తే కమర్షియల్ సరోగసికి కొన్ని రాష్ట్రాలు ఓకే చెప్తే కొన్ని నిస్వార్థ అద్దె గర్భాలకే అనుమతించాయి. అంతేకాదు కావాలంటే ఎక్కడెక్కడి దేశాల నుంచి వచ్చైనా ఇక్కడ అద్దె గర్భాల ద్వారా బిడ్డల్ని కనొచ్చు. అదే ఇండియా విషయానికి వస్తే ఇక్కడ సరోగసికి పాక్షిక అనుకూలత ఉంది. నిస్వార్థంగా అద్దె గర్భాలని ఆశ్రయించవచ్చన్న నిబంధన ఉంది. కానీ ఆయా దేశాలతో పోలిస్తే ఇక్కడ చీప్గా పని పూర్తవుతుండడంతో సరోగసి టూరిజం ఎక్కువైంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండియా అద్దె గర్భాలకు అడ్డాగా మారడంతో మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతోంది. అడ్డగోలు దందాకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న కాంక్షతో 2012లో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాయి కొన్ని సంఘాలు. దీనిపై విచారించిన కోర్టు చర్యల గురించి కేంద్రాన్ని నిలదీసింది. దీంతో 2016లో సరోగసికి సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇంకా చట్టరూపం దాల్చలేదు గాని దానివల్ల అయినా దేశంలో అద్దె గర్భాల అడ్డగోలు వ్యాపారానికి తెరపడుతుందని అంతా ఎదురు చూస్తున్నారు. నవమాసాలు మోయని తల్లి, ఆ తల్లి పేగుబంధాన్ని తెంచుకోకుండానే పుట్టే బిడ్డ. ఈ మాటలు ఆశ్చర్యం కలుగుతున్న సరోగసి దీన్ని సాధ్యం చేసి చూపించింది. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న మనిషి దీన్ని కూడా మనీగా మార్చుకునే ప్రయత్నాలు మానవతా విలువలను చంపేస్తున్నాయి. అందుకే ఇప్పటికైనా సరోగసి విధానంపై స్పష్టమైన చట్టాన్ని అతి త్వరలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. మరోవైపు అవసరం లేకుండా అమ్మ కడుపును అద్దెకు తీసుకునే పరిస్థితులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం కూడా ఉంది. కెమెరా పర్సన్ సురేంద్రతో గణేష్, టీవీ9 హైదరాబాద్. చట్టం రావడమే కాదు, లూప్ హోల్స్ లేకుండా సరోగసి మాఫియాపై ఉక్కుపాదం మోపేలా ఉండాలి. అప్పుడే ఉపయోగం. ఇదే వాటి 30 minutes. చూస్తూనే ఉండండి టీవీ9.